మీలో ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి 10,000 బహుమానం. మేము సిద్ధమే పంతులు గారు. నేను కూడా సిద్ధమే అయ్యగారు. మొదటి ప్రశ్న, భూమి మీద యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు దేవుడు? ఆయన పుట్టుకలోనే పరిశుద్ధత గల దేవుడు, పాపం లేని దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. అలాంటి దేవుణ్ణి ఒక్కరిని చూపించండి సారు, మేము కూడా వేరే దేవుణ్ణి ఆలోచిస్తాం. రెండో ప్రశ్న, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అంటారు కదా, తిరిగి లేస్తే దయ్యం అంటారు కదా, దీనికి మీ సమాధానం? మరి దయ్యానికైతే ఎముకలు మాంసము ఉండవు పంతులు గారు. మరి ఆ కాలము శిష్యులు కూడా లూకాసు వార్తలో దయ్యం అన్నారు. అయితే యేసుక్రీస్తు మీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు చేపలను మాంసాన్ని ఇచ్చారు. ఆ చేపలను మాంసాన్ని వారి ముందర ఆయన భుజించాడు. ఆయన రక్తము మాంసము ఎముకలు కలిగిన దేవుడు, అందుకే ఆయన తిరిగి లేచిన దేవుడు అని అంటారు పంతులు గారు. ఏమయ్యా, నీవు ఒక్క సమాధానం కూడా చెప్పడం లేదు, మౌనంగా ఉన్నావు? నేను ఇంకా బైబిల్ పూర్తిగా చదువుకోలేదయ్య గారు. మూడో ప్రశ్న, యేసుక్రీస్తు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రక్తం కారిస్తే ఇప్పుడెలా మనకు రక్షణ దొరుకుతుంది? అదెలా అంటే అయ్య గారు, మనకు గాంధీ గారు 1947 సంవత్సరం అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్రం తెచ్చారు కదా. ఆ స్వాతంత్రం మనము ఇప్పటికీ అనుభవిస్తున్నామా లేదా? అలాగే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చి ఆయన పాపల కోసము రక్తం కార్చాడు కాబట్టి ఆయన రక్తం వల్ల మనకు పాప క్షమాపణ దొరుకుతుంది అయ్యగారు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు అంటారు కదా, ఎలాగ పరిశుద్ధుడు? తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ఒక కన్యక గర్భాన ఆయన పరిశుద్ధునిగా జన్మించాడు కాబట్టి, ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధుడు అంటారు అయ్యగారు. క్రైస్తవులు విగ్రహ ప్రసాదం ఎందుకు తినరు? విగ్రహం అంటే మనిషి చేత తయారు చేయబడింది. విగ్రహం కన్నులుండి చూడదు, చెవులుండి వినదు, నోరుండి మాట్లాడదు, ముక్కుండి వాసన చూడదు. అందుకే విగ్రహములకు అర్పించిన వాటిని జీవం గల మనము తింటాము, వింటాము, మాట్లాడతాము, వాసన చూస్తాము. కాబట్టి వాసన లేని దానికి పెట్టిన వాటిని వాసన గ్రహించే మనుషులు తినరు. అందుకే వాళ్ళు జీవం గల దేవుని నమ్ముకున్నారు కాబట్టి, వారు క్రైస్తవులు కాబట్టి వాళ్ళు తినరు. ఏదేను తోటలో మంచి చెడ్డల ఫల వృక్షం దేవుడు ఎందుకు నాటించాడు? మనకు అప్పుడే పుట్టిన పిల్లలకు మంచేదో చెడేదో తెలియదు కదా అయ్యగారు. వాళ్ళ ముందు మంచి పండు పెట్టినా తింటారు, చెడ్డ పండు పెట్టినా తింటారు. అంతే, ఆదామును అప్పుడే దేవుడు సృష్టించాడు కాబట్టి అతనికి మంచేదో చెడేదో వారికి తెలియదు కాబట్టి మంచి చెడులను వివరించడానికి మంచి ఫలము చెడ్డ ఫలము అని దేవుడు సృష్టించి, ఇదిగో వీటిని తినచ్చు, వీటిని తినకూడదని మనుషులకు జ్ఞానోదయం కలిగించడానికి మంచి చెడ్డల ఫలము దేవుడు సృష్టించాడు. భూమి మీద ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉండగా యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఎందుకు దేవుడు? ఎందుకంటే పంతులు గారు, ఆకాశం ఒక్కటే, భూమి ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, మనలో ఆత్మ ఒక్కటే, మన శరీరం ఒకటే, మన తండ్రి ఒక్కడే, దేవుడు కూడా ఒక్కడే. ఒక్కడైన దేవుడు ఎవరో తెలుసుకుంటే ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన ప్రపంచమంతా నలుమూలలా విస్తరించాడు కాబట్టి, ఆయన విస్తరించినట్టు ఏ దేవుడు విస్తరించలేదు కాబట్టి ఆయననే నిజమైన దేవుడు అంటారు అయ్యగారు. దేహానికి దీపం కన్ను అంటారు ఎందుకు? కన్ను తెరిస్తే వెలుగయ్యగారు, కన్ను మూస్తే చీకటయ్యగారు. మరి మన కంట్లో నలుసు పడితే మనం ఏమీ చూడలేము. అలాగే మనలో పాపం ఉంటే మనము పరలోకం చేరలేము. మన కంట్లో నలుసు పడినప్పుడు మనం ఎలా స్పష్టంగా చూడలేమో, మన హృదయంలో పాపం ఉంటే దేవుణ్ణి అంత స్పష్టంగా ఆరాధించలేము. అందుకే మన కన్ను తేటగా ఉండినట్లు మన హృదయం కూడా తేటగా ఉండాలి. మన కంట్లో నలుసు పెడితే మనము చాలా బాధపడతాం, కానీ మన హృదయంలో పాపం ఉంటే మన మనసు ఎంతో బాధపడుతుంది అయ్యగారు. అందుకే మనము మన దేహానికి దీపం కన్ను అని దేవుడు సెలవిచ్చినాడు అయ్యగారు. మీరు బాగా ప్రిపేర్ అయ్యండి.
వచ్చే వారం కఠినమైన ప్రశ్నలు ఉంటాయి. వాటికి సిద్ధపడి రండి. అప్పుడే మీకు బహుమానం. వీడియో చూసినందుకు అందరికీ నా వందనములు.